మనది వేదభూమి అని అంటారు. ఈ వేదం వల్ల ఈ కాలంలో పరమ ప్రయోజనం కలిగే అవకాశం ఎంతవరకు ఉంటుంది? వేద సందేశం అనేటువంటిది అన్ని కాలాల్లో ఉంటుందండి. విద జ్ఞానే, మనకి జ్ఞానాన్ని ఇచ్చేటువంటిది వేదం. దాన్ని మనం వాడుకుంటేనే తెలుస్తుంది. నా దగ్గర ఒక వస్తువు ఉంది, ఆ వస్తువు మంచి, మీరు ఏదో నాకు బహుమతిగా ఒక పెన్ను ఇచ్చారనుకోండి, అంటే ఇమ్మని చెప్పి కాదండి, ఒకవేళ ఇచ్చారనుకోండి, ఎందుకు ఇచ్చారు? ఏదో పండితుడు ఏదో భగవంతుడి దగ్గర ఉంటాడు నిరంతరం, ఏం రాసినా కూడా ఏవో స్తోత్రాలు పద్యాలు రాసుకుంటాడు, అంతకుమించి ఏం చేయడు. కాబట్టి ఇలాంటి వాడికి పెన్ను ఇస్తే సద్వినియోగం అవుతుందని చెప్పిస్తాడు. కాబట్టి వేదము ప్రతీదీ కూడా సద్వినియోగం అయ్యేట్లే ధర్మాచరణ చేసింది. అది ఎప్పటికీ ఉపయోగపడుతుందండి సార్వకాలీనంగా. మీకు ఒక చిన్న విషయం చెప్తాను. మీరు లలిత చదువుతారు, లేకపోతే విష్ణు సహస్రనామ పారాయణం చేస్తారు. ఎప్పుడన్నా సమయం దొరికిందంటే ఇంకా ఏమన్నా సహస్రనామాలు ఏవో ఒకటి చేస్తూ ఉంటారు. ఇవి చేసినప్పుడు ఫలితం పూర్తిగా రావాలంటే ఎలా వస్తుందని చెప్పేది కూడా వేదమే. అంటే వేదం ఎన్నో చెప్పింది. అంటే వేదం వల్ల ఈ కాలంలో ప్రయోజనం ఏమిటి అని అంటున్నారు కదా, ఏ కాలంలో అయినా సార్వకాలీనమైన ప్రయోజనాన్ని కలిగించేది వేదం అని చెప్పడానికి ఒక చిన్న వేదంలో, కృష్ణ యజుర్వేదంలో ఉండేటువంటి ఉపకథని మీకు చెప్తున్నా. ఇద్దరు ఋషులు ఉన్నారు. ఆ ఋషులు ఇద్దరూ కూడా ఒకే విధమైనటువంటి అధ్యయనం చేశారు. అంటే ఒకే గురువు దగ్గర చదువుకున్నారు, ఒకే వేదాన్ని చదువుకున్నారు. ఆ ఇద్దరూ కూడా ఒకే విధమైనటువంటి అనుష్ఠానం కలిగింది. అధ్యయనం, అధ్యాపనం, యజనం, యాజనం, దానం, ప్రతిగ్రహం అన్నీ సమానంగా చేస్తున్నారు వాళ్ళు. కానీ ఒకసారి ఏదో చిన్న దెబ్బలాట వచ్చింది. నువ్వు నాకన్నా 15 రోజులు గురువు గారి దగ్గర ఆలస్యంగా చేరావు, కాబట్టి నువ్వు నా మాట వినాలి అని అడిగిన. ఆయన అన్నాడు, 15 రోజులు ఆలస్యంగా చేరితే ఏమిటయ్యా, నీతో పాటు స్నాతకం అంటే పరీక్ష ఇచ్చినటువంటి వాడిని కదా నేను, కాబట్టి 15 రోజులు ఆలస్యంగా చేరి నీతో పాటు పట్టభద్రున్నాను కాబట్టి నేనే గొప్ప అని చెప్పి ఆయన అన్నాడు. సరే, కలహం పెరిగింది, ముదిరింది, పాకాన పడింది. ఇద్దరు సమిధకు కూడా ఒక మంత్రం ఉంటుంది. మామూలుగా సమిధలు యజ్ఞంలో వేస్తాం కదా, ఈ సమిధల్ని తడిపి తడిగుడ్డలో చుట్టి ముందు పెట్టుకుని సామిధేని మంత్రాన్ని మనం చదువుతాం. ఆ చదివినప్పుడు సామిధేని మంత్ర ప్రభావం చేత ఎక్కడ అగ్ని గొప్పగా వస్తే వాళ్ళు గొప్ప అని నిర్ణయించుకున్నారు. సరే, ఇద్దరూ చదివారు. చదివితే ఒక ఆయన దాంట్లో పరిచ్ఛేపుడు నృమేధుడు అనేవాళ్ళు, పొగ వచ్చింది. ఇంకో దాంట్లో మంట వచ్చింది. అప్పుడు మళ్ళీ వాళ్ళు చర్చించుకున్నారు. ఎందుకంటే వేదం ఎవరు చదివినా ఒకే స్వరం, పైగా ఒకే గురువు దగ్గర ఒకే వేదాన్ని చదువుకున్నటువంటి వాళ్ళు, ఒకే విధమైన అధ్యయనం అధ్యాపనాలు ఉండేటువంటి వాళ్ళు. మరి ఒకళ్ళకి పొగ రావటం ఏంటి, ఒకళ్ళకి నిప్పు రావటం ఏంటి? చర్చించుకుని వాడు ఒక ఆయన అన్నాడు, నేను ఆ మూర్తిని భావనం చేసి చక్కగా శబ్దాన్ని ఉచ్చరించాను, నాకు బాగా మంట వచ్చింది అన్నాడు. ఇంకొక ఆయన, నేను శబ్దం మీద దృష్టి పెట్టి చదివాను, అందువల్ల పొగ వచ్చిందేమో అన్నాడు. ఏం తెలిసింది దీనివల్ల? మనం ఏ మంత్రం అయితే చెప్తున్నామో ఆ మంత్రాధిష్టాన దేవతా స్వరూపాన్ని మనం తలుచుకోవాలి. కాబట్టి మనం ఈ ఉపకథ తెలుసుకున్నాం అనుకోండి, నుమేధ పరిచ్ఛేపుతంతో మనం ఏది చదివినా కూడా ఏకాగ్రతతో చదివి ఎక్కువ ఫలితాన్ని పొందుతాం, లేకపోతే కాలం వృధా చేసుకుంటాం. ఎంతో కొంత ఫలితం కలుగుతుంది. కాబట్టి వేదము ఇలాంటివి ఎన్నో విషయాలు చెప్పిందండి. కనుక సార్వకాలీనమైన సందేశాన్ని ఇచ్చేటువంటి వేదభారతి మహాప్రయోజనాన్ని కలిగింది. అసలు శబ్దం వినడం చేతనే కొంత ఫలితం కూడా వచ్చేది ఏదన్నా ఉంది అని అంటే అది ఒక్క వేదమే.